గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మనకి జెండర్, రిలీజియన్, క్యాస్ట్ లెసన్లో జెండర్కి సంబంధించి కాన్సెప్ట్ అయింది కదా, దాని మీద ప్రశ్నలు చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఉమెన్ నౌ? ప్రజెంట్ మహిళలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు. చాలా సింపుల్గానే ఉంటుంది. 1 ఇలా రాయాలి. ఇది మనకి 2 మార్క్ ప్రశ్న గాను 4 మార్క్ ప్రశ్న కూడా మనకి ఈ లెసన్లో ఉంటుంది. కాబట్టి 2 మార్క్ ప్రశ్నలు అయితే 18 ప్రశ్న గాను, 4 మార్క్ ప్రశ్న అయితే 23 ప్రశ్న గాను ఇస్తారు. కాబట్టి అందుకు ఒకే క్వశ్చన్ వస్తుంది, కానీ 2 మార్కులు 4 మార్కులు కూడా ఇస్తారు. కాబట్టి ఆ క్వశ్చన్ నెంబర్స్ వేసాను. సో ఫస్ట్ పాయింట్ ఇలా ఉండాలి, ఈ స్పేస్ అనేది ఇలా ఉండాలి రాస్తే. ఫస్ట్ 1 పాయింట్ తీసుకుంటే జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్షత. మహిళలు లింగ వివక్షతను ఎదుర్కొంటున్నారు కదా. మహిళలు తక్కువ చూపించడం, మెన్ తోటి ఈక్వాలిటీ లేకపోవడం, దాన్ని జెండర్ డిస్క్రిమినేషన్ అంటారు. జెండర్ బియాస్ అని కూడా అనొచ్చు, బిఐఏఎస్, బియాస్, అదొక సమస్య. నెక్స్ట్ లో వేజెస్. మనకు ఆల్రెడీ మనం ఒక యాక్ట్ కూడా చెప్పుకున్నాం, ఈక్వల్ పే అట్ ఈక్వల్ వేజెస్, ఈక్వల్ వర్క్ అట్ ఈక్వల్ వేజెస్. అంటే సమాన పనికి సమాన వేతనం అనేది ఒక చట్టం కూడా తీసుకురాబడిందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా అలా జరగట్లేదు. లో వేజెస్, మహిళలతో పురుషులతో పోల్చుకుంటే మహిళలకి కొంచెం వేజెస్ తక్కువ ఉంటున్నాయి. వేతనాలు, వేజెస్ అంటే కూలీ వేతనాలు వస్తాయి. లో వేజెస్ అదొకటి. నెక్స్ట్ తొందరగానే చేసేస్తున్నారు పెళ్ళిళ్ళు. 3 చైల్డ్ మ్యారేజెస్. 18 సంవత్సరాలు నిండకుండా, 21 సంవత్సరాలు నిండకుండా, ఇంకా అంతకంటే ముందు చేసేస్తున్నారు చైల్డ్ మ్యారేజెస్, అదొకటి. ఇది కూడా. నెక్స్ట్ డౌరీ అంటే కట్నం కోసం ఆస్తిపాస్తులు అమ్ముకొని లేదా అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇది కూడా మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. డౌరీ అంటే దాని అర్థం ఏంటంటే వరకట్నం. నెక్స్ట్ 5 యాసిడ్ అటాక్స్. మహిళల మీద యాసిడ్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసిందే, అటాక్ చేస్తున్నారు, అదొకటి. నెక్స్ట్ లెస్ ఉమెన్ ప్రయారిటీ, అంటే అనేక సొసైటీలో కానీ పాలిటిక్స్లో కానీ ఉమెన్ తలకు ప్రాతినిధ్యం, మహిళా రిప్రజెంటేషన్, వాళ్ళకి ప్రయారిటీ తగ్గుతుంది, వాళ్ళ ప్రాతినిధ్యం తగ్గుతుంది, వాళ్ళ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు పెద్దగా, చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లో లిటరసీ. భారతదేశంలో మహిళల అక్షరాస్యత కూడా తక్కువగానే ఉంది. యాక్చువల్గా 4 మార్క్ ప్రశ్నలు అయితే 4 పాయింట్స్ సరిపోతాయి, 2 మార్కుల ప్రశ్నలు అయితే 2-3 పాయింట్లు సరిపోతాయి. కానీ మనం ఎక్కువగా నేర్చుకోవడం చాలా మంచిది, ఎందుకంటే వేరే ప్రశ్నకి ఉపయోగపడతాయి లో లిటరసీ. సో జాగ్రత్తగా చూసుకుంటే మరొకసారి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ఉమెన్ నౌ? ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా చాలా ఉండొచ్చు. జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్షత, లో వేజెస్, తక్కువ వేతనాలు, ఇక తప్పడింది చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు, డౌరీ, వరకట్నము, యాసిడ్ అటాక్స్, యాసిడ్ అటాక్ గురవుతున్నారు కదా మహిళలు. లెస్ ఉమెన్ ప్రయారిటీ, మహిళలకు చాలా తక్కువ ప్రాధాన్యత చదువులో కానీ, విద్య, వైద్య, ఆరోగ్య అనేక రంగాల్లో తక్కువ, రాజకీయ రంగంలో కూడా తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం. లో లిటరసీ, అక్షరాస్యత కూడా తక్కువగా ఉంది. అంటే 50% సుమారుగా 50% పాపులేషన్ మహిళలు ఉన్నప్పటికీ అక్షరాస్యతలు మాత్రం అంత లేరు మహిళలు, అదొకటి. ఇదొక ప్రశ్న. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, వేరే వీడియో మళ్ళీ చేసుకుందాము.